హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ ఎలిఫెంటా కేవ్స్కి వచ్చాము. సో ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాము. ఎలిఫెంటా కేవ్స్ అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ రాక్ కట్ టెంపుల్స్ ఆన్ ఎలిఫెంటా ఐలాండ్. ఈ ఐలాండ్ని గరాపురి అని కూడా అంటారు. ఇది ముంబై హార్బర్ దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ బేసిక్గా 7 రాక్ కట్ టెంపుల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 2 బుద్ధిస్ట్ కేవ్స్ కూడా ఉన్నాయి. 5 ఏమో హిందూ ష్రైన్స్ అంటే శివ టెంపుల్స్ అనమాట. 2 ఏమో బుద్ధిస్ట్ కేవ్స్. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి 7 మీటర్ హై త్రిమూర్తి స్కల్ప్చరు. అది బేసిక్గా ఈ స్కల్ప్చరు శివ 3 ఆస్పెక్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ద క్రియేటర్, ద ప్రిజర్వర్ అండ్ ద డిస్ట్రాయర్ అనమాట. అఘోరా ఆర్ భైరవ అంటే లెఫ్ట్ హాఫ్లో ఉండేది అఘోరా ఆర్ భైరవ. తప్త పురుష ఆర్ మహాదేవ సెంట్రల్ ఫేసు. వామదేవ ఆర్ ఉమా రైట్ హాఫ్ అనమాట. సో ఇలా త్రిమూర్తి, శివాది త్రిమూర్తిది స్పెషల్ అట్రాక్షను. అలా కాకుండా ఇంకా వేరే వేరే రూపాల్లో అంటే నటరాజ, యోగీశ్వర, అంధకాసుర, అర్ధనారీశ్వర, కళ్యాణ సుందరమూర్తి, గంగాధరమూర్తి, రావణానుగ్రహమూర్తి, ఇలా వేరే రూపాలు, కొలతలు, నేపథ్యాలు, రిప్రజెంటేషన్స్, కాంటెక్స్ట్, అలైన్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శివాస్ని చూడొచ్చు. బేసిక్గా ఇదేంటంటే శివుడి గుళ్ళు, డిఫరెంట్ గుళ్ళు అని చెప్పచ్చు అనమాట సింపుల్గా. ఈ కేవ్స్ బేసిక్గా 5th and 6th centuries ఏడి మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారని ఎస్టిమేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది ప్రొటెక్టెడ్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కేవ్స్ అయితే చాలా బాగున్నాయి. తప్పకుండా ముంబై వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అక్కడ డిఫరెంట్ గైడెడ్ టూర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. వాళ్ళని హైర్ చేసుకోవచ్చు మనం కావాలంటే. వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. మేమైతే ఒక బుక్ కొన్నాము. ఆ బుక్లో కూడా చాలా డీటెయిల్డ్గా అన్నీ కేవ్ 1, సో ఈ కేవ్ 1లో ఇదిగో రైట్ సైడ్లో విష్ణు ఉన్నాడు, ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, అక్కడ వినాయకుడు ఉన్నాడు, ఇంకా ఇలా అంతా చాలా ప్రతి కేవ్ గురించి అంటే కేవ్ అంటే బేసిక్గా ఒక్కొక్క టెంపుల్ అనమాట. సో ప్రతి కేవ్ గురించి చాలా డీటెయిల్డ్గా ఆ పిక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. సో అలా చూసుకుంటా వెళ్ళాం మేము. లేకపోతే మనకు పెద్దగా ఏమీ అర్థం కాదు, ఎందుకంటే కొన్ని విగ్రహాలు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. సో ఆ దాంట్లో బుక్లో చదువుతుంటే ఇది ఇక్కడ కదా, ఇక్కడ గుర్రం ఉంది, ఇక్కడ ఏనుగు ఉంది, ఇక్కడ విష్ణువు ఉన్నాడు, ఇక్కడ పైన దేవతలు గాల్లో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారని, ఇట్లా అంతా ఆ స్టోరీస్ అంతా కొంచెము బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మేము ఆ బుక్ చదువుకుంటా వెళ్ళాము. సో అందుకని బాగానే క్లియర్ కట్గానే అర్థమైంది. అలా కాకుండా గైడెడ్ టూర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలా ఈజీగా ఒక 4 to 5 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఈ ఎలిఫెంటా కేవ్స్లో. అసలు ఈ ఐలాండ్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒక పెద్ద లార్జ్ స్టోన్ ఎలిఫెంట్ కనిపించిందంట అక్కడ. సో అందుకని ఈ ఐలాండ్కి ఎలిఫెంటా కేవ్స్ అనే పేరు వచ్చింది. కేవ్స్ లేఅవుట్, పిల్లర్ కాంపోనెంట్స్, ప్లేస్మెంట్ అండ్ డివిజన్ ఆఫ్ ద కేవ్స్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్, ప్రావిజన్ ఆఫ్ ఎ శాంక్టమ్ ఆర్ గర్భగృహ ఆఫ్ సర్వతోభద్ర ప్లాన్, ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అని అక్కడ పెట్టారు. లాంగ్ ఆర్టిస్టిక్ ట్రెడిషన్ నుండి ఎమర్జ్ అయిన ఎలిఫెంటా కేవ్స్ రిఫ్రెషింగ్ ఇన్నోవేషన్ని డిమాన్స్ట్రేట్ చేస్తుంది. సో ఇది యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇలా రాక్స్లో నుండి ఇలా కట్ చేసి ఇంత పెద్ద స్టాచ్యూస్ ఇలా తయారు చేశారని. సో అక్కడ చూస్తే మాత్రం చాలా బాగుంది. కేవ్స్ లోపల లైటింగ్ చాలా తక్కువగా ఉంది, అందుకనే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇవన్నీ అంత క్లియర్గా రావట్లేదు. బట్ సో ఉన్నంతలో ట్రై చేశాను నేను.
ఇంకొకటి ఏంటంటే ఫుడ్‌కి అసలు ప్రాబ్లమ్ లేదు. అక్కడ రెస్టారెంట్స్ నెంబర్ ఆఫ్ రెస్టారెంట్ చాయిసెస్ ఉన్నాయి. రెస్ట్ రూమ్స్ కూడా క్లీన్‌గానే ఉన్నాయి. అండ్ ఒక 2, 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్‌కెళ్తే పైన అప్పట్లో వాళ్ళు వాడిన క్యానన్స్ అవన్నీ గూడా ఉన్నాయి. సో, అవన్నీ గూడా చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే గిఫ్ట్ షాప్స్ అనమాట. సో, నెంబర్ ఆఫ్ గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి పైన. సో, ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.
సో అలా ఒక 4-5 అవర్స్ తిరిగేసరికి బాగా ఆకలేసింది. సో నూడిల్స్ అండ్ నూడిల్స్ తిని చాయ్ తాగాము. ఐ థింక్ ఇవాళ మా 10,000 స్టెప్స్ ఈజీగా అయిపోయి ఉంటాయి. కప్పు కూడా వచ్చేసే ఉంటుంది యాప్లో. సో దట్స్ గుడ్. ఇవాళ వర్కౌట్ బాగా అయిందనమాట. సో చూశారు కదా, షాపింగ్ చూశారు కదా. ఎస్పెషల్లీ ఎలిఫెంట్స్ అండ్ బుద్ధాస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. కొంతమంది కలెక్ట్ చేస్తుంటారు కదా, సో అలా ఎలిఫెంట్స్ అండ్ బుద్ధాస్ కలెక్ట్ చేసే వాళ్ళకి, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నెంబర్ ఆఫ్ చాయిసెస్ అనమాట. డిఫరెంట్ టైప్స్ కనిపించినాయి. వాళ్ళు హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అలా బాగా గడిచింది. ఇక్కడ చూసారు కదా, ఈ మ్యాజిక్ కిట్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. మ్యాజిక్ అండ్ ట్రిక్స్ కిట్స్ కూడా ఉన్నాయి. ఏది ఈ మధ్య షాపింగ్ అంటే అన్ని చోట్ల అన్నీ దొరుకుతున్నాయి కదా. సో అలా జరిగింది మా ట్రిప్పు. సో స్లోగా నడుచుకుంటా ఇంకా ఫెర్రీ దగ్గరికి వెళ్ళాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.